హలో. హలో సార్, ఇందాక నేను మాట్లాడాను కదా మీతోటి, చాగంటి గారు. ఏ పారులెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల బాలు త్రవనిరిగి ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జాతకర్మంబులు సంభవించి ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనందే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముంది. ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఇదో మహావిజ్ఞానవేత్తో చక్రవర్తి కడుపునో పుట్టినవాడు కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు, తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు, అటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు. పుట్టి ఆవుల వెంట, ఎద్దుల వెంట, దూడల వెంట గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అంటాడు, ఆ గోధూళి ఎంత ఒంటి మీద పడితే మట్టి అంతా మీదేసుకుని చిన్న పిల్లాడు వేణువు వాయించుకుంటూ ఆవుల వెంట వెళ్ళాడు. అటువంటి కృష్ణుడు అంత కిందకొచ్చేశాడు. అంత కిందకొచ్చేసినటువంటి అవతారం, ఇంత గొప్ప అవతారం ఎక్కడా లేదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మాట్లాడాను. కానీ అది వీళ్ళకి తెలియకపోవడం ఆశ్చర్యం. ఇంత గొప్ప అవతారం తమ మధ్యలో ఉందని వీళ్ళకి తెలియట్లా. ఇది ఈ సభ గొప్పతనం అన్నాడు. ఎవరి దృష్టికోణం ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టికోణంలో చూస్తుంటాడు. సరే, ఆ రాజసూయాగం అంతా పరిపూర్ణమైపోయేటటువంటి స్థితికి వచ్చింది. ఆ స్థితికి వచ్చినప్పుడు కార్యాకార్యముల యందు మీది పెద్దరికం, నేను ఏది చెయ్యాలో మీరు చెప్పండి, నేను ఏది చెయ్యకూడదో మీరు చెప్పండి అని ధర్మ. అసలు ఇప్పుడు మీ మనసులో ఏమైనా గాయపడి ఉంటే ఆ మాటల చేత మీరెవ్వరూ కూడా మనసులో ఎంత మాత్రం కూడా దాని గురించి బాధపడవద్దు. అసలు యాదవ కులాన్ని కించపరచాలనేటటువంటి ఉద్దేశ్యం నా మనసులో ఎంత మాత్రం లేదు. ఒకవేళ మీ మనసులో నా మాట వలన గాయపడి ఉంటే నన్ను మీరు క్షమించగలరు. ఓకే సార్, మీరు ఈటీవీలో కూడా లైవ్ లో వచ్చి చెప్పండి సార్. మీరు ఇది మన యాదవ్ తప్పకుండా ఓకే అండి, తప్పకుండా క్లారిఫై. ఓకే అండి, రైట్ అండి.